సో, ఈరోజు క్లాసెస్ చెప్పుకుందాం. నేను మీకు మెటీరియల్ ఒకటి షేర్ చేశాను. ఆహ్, అందులో కంప్లీట్ లింక్ ఒకటి పెట్టాను. సో, అందులో కంప్లీట్ పైథాన్ మెటీరియల్ ఉంది. మీకు స్లైడ్స్ కానీ, కోడ్ కానీ అన్నీ మొత్తం. అంటే నేను చెప్పిన కాన్సెప్ట్సే కాదు, చెప్పనివి అన్నీ కూడా అందులో ఉన్నాయి. ఓకే. సో, అది చూడండి. సో, జనరల్‌గా ఆహ్, ముందు క్లాసెస్ చెప్పే ముందు ఊప్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అవన్నీ. కానీ నేను ఊప్స్ కాన్సెప్ట్స్ చెప్పట్లేదు. నేను జస్ట్ వాట్ ఈస్ ఏ క్లాస్, హౌ టు వర్క్ విత్ ఏ క్లాస్ చెప్తున్నాను. ఎందుకు అంటే దెర్ ఈస్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే సో మీకు ముందు చెప్పాను కదా! నార్మల్‌గా స్క్రిప్టింగ్ ఉంటది. నార్మల్‌గా అప్లికేషన్ డెవలప్‌మెంట్ ఉంటది. సో, ఇన్ కేస్ మీరు గనక అప్లికేషన్ డెవలప్‌మెంట్ నేర్చుకుంటే ఊప్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. లైక్ అది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటేంటంటే డిజైన్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. డిజైన్ ప్యాటర్న్స్. సో, డిజైన్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే అసలు అసలు ఒక 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 అప్లికేషన్ బిల్డ్ చేయాలన్నా, లేదా ఒక ప్రోగ్రామ్ రాయాలన్నా దానికున్న కాన్సెప్ట్ ఏంటి? అది ఎలా రాయాలి? ఓకే. సో, అంటే పేరెంట్ క్లాస్ ఏముండాలి? చైల్డ్ క్లాస్ ఏముండాలి? మీ కోడ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలి? ఇవి డిజైన్ ప్యాటర్న్స్ చెప్తాను. అది దే ఆర్ రూల్స్ అన్నమాట. అంటే మీరు ఎలా రాయాలి కోడ్ అనేది చెప్తది. కానీ మనం డిజైన్ ప్యాటర్న్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అప్లికేషన్ డెవలప్‌మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చేసేది ఏదైతే ఉందో, మనం చేసేది అప్లికేషన్ డెవలప్‌మెంట్ కాదు. ఇట్స్ కంప్లీట్‌లీ డిఫరెంట్. మనం చేసేది ఓన్లీ మోడల్ బిల్డింగ్. సో, కోర్ మోడల్ బిల్డింగ్ అండ్ మోడల్ డిప్లాయ్‌మెంట్. మనకి యూజర్ ఇంటర్ఫేస్ బిల్డ్ చేస్తాం. కానీ యూజర్ ఇంటర్ఫేస్ మోస్ట్‌లీ డాష్‌బోర్డ్ ఉంటది. ఓకే. అండ్ బ్యాక్ ఎండ్ మోడల్స్ బిల్డ్ చేస్తాం. మనం చేసేది అప్లికేషన్ డెవలప్‌మెంట్ కాదు. సో, మీరు డిజైన్ ప్యాటర్న్స్ కానీ, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ గురించి కానీ సో, ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్. 2 ఆహ్, మీరేదైతే ఆహ్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్‌లో లైక్ జనరల్‌గా మీరు ఒకవేళ జావా తీసుకుంటే, జావా ఈస్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. అంటే జావాలో మీరేం రాసినా అది ఒక క్లాస్ యూజ్ చేసి రాయాలి. హలో వరల్డ్ రాసినా సరే ఫస్ట్ మెయిన్ క్లాస్ రాసి మెయిన్ క్లాస్‌లోనే మీరు హలో వరల్డ్ అని రాస్తారు. కానీ పైథాన్ ఈస్ నాట్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్. సో, పైథాన్ జస్ట్ సపోర్ట్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్. సో, పైథాన్ ఊప్స్ కాన్సెప్ట్ సపోర్ట్ చేస్తది. అంతేగాని పైథాన్ ఈస్ నాట్ ఏ ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ కాదు. సో, దానివల్ల ఏంటంటే మీరు అసలు క్లాసెస్‌ని టచ్ చేయకుండా కూడా మీరు కంప్లీట్‌గా రాయొచ్చు. కానీ మీరు క్లాసెస్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి కోడ్ రాస్తే మీకేంటంటే కోడ్ అనేది ఎఫిషియెంట్ ఉంటదన్నమాట. అంటే మీరు తక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే సరిపోద్ది. సో, దేర్ ఆర్ చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో, అందుకని చెప్పి నేను ఆ కాన్సెప్ట్స్ ఏమి టచ్ చేయకుండా నేను డైరెక్ట్ క్లాసెస్ చెప్తున్నాను. ఓకే. బేసికల్లీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు మనం ఆహ్, ఫంక్షన్స్ నేర్చుకున్నాం. నార్మల్ బేసిక్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం. బట్ అసలు ఫస్ట్ మన క్లాసెస్ అనేవి ఎందుకు నేర్చుకోవాలి? క్లాసెస్ అనేవి మనకు ఎలా యూజ్ అవుతాయి? ఫస్ట్ వై అది తెలుసుకుందాం. సో, ఇంతకుముందు నేనేం చెప్పాను? ఆహ్, ఇంతకుముందు మనం ఈవెన్ అవుట్ ప్రోగ్రామ్ రాయాలంటే సో, ఇంట్ ఆఫ్, ఇన్‌పుట్ ఆఫ్ సో, ఇక్కడిచ్చి మళ్ళీ ఇక్కడ సమ్ లాజిక్ ఇచ్చి ఓకే. y ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. ఓహ్! సారీ. ఓకే. యాహ్! సో, ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ అనిచ్చి ఆహ్, సో, బేసికల్‌గా ఎక్స్ పర్సెంటేజ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఆల్సో ఆడ్ ఓకే. ప్రింట్ వై. సో, ఇది మనం జనరల్‌గా ఇంతకుముందు రాసిన ప్రోగ్రామ్ కదా! సో, ఇది రాసినప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? ఎక్స్ అనేది ఇన్‌పుట్. ఓకే. వై అనేది లాజిక్. ఓకే. సో, ఆహ్, ప్రింట్ ఇదొచ్చేసి అవుట్‌పుట్.
సో ఫస్ట్ మనం ఇలా రాసిన ప్రోగ్రామ్స్. దాని తర్వాత నేను ఏం చెప్పాను, లేదు మీరు ప్రోగ్రామ్ ఇలా కాదు రాయాల్సింది. ఓకే, సో మీరు ఎలా రాయాలంటే, సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్పుట్ని అవుట్పుట్ని అలాగే ఉంచి ఎప్పుడు కూడా ఇన్పుట్ అవుట్పుట్ అనేది సపరేట్గా ఉండాలి. లాజిక్ అనేది మీరు సపరేట్గా పెట్టండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ లాజిక్ ఇలా రాసే బదులు జస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయండి. సో ఫంక్షన్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు ఆ, ఏ సేమ్ సేమ్ ఇన్పుట్ని ఎన్నిసార్లు అయినా యూజ్ చేయొచ్చు. లైక్ ఎప్పుడైనా సరే ఒక నెంబర్ ఈవెన్ ఆర్డర్ ఫైండ్ చేయాలంటే ఈ లైన్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఈ ఫంక్షన్ కాల్ చేస్తే మీకు ఆ పర్టికులర్ ఈవెన్ ఆర్డర్ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో వస్తుందని చెప్పాను. సో ఇలా మీరేంటంటే నార్మల్ లైన్ బై లైన్ రాసే స్క్రిప్టింగ్ దగ్గర నుంచి సో ఫంక్షన్స్ రాయడం నేర్చుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇలాంటి లాజిక్స్ చాలా ఉన్నాయి. లైక్ ఓకే, సో ఇది ఒక జస్ట్ ఈవెన్ ఆర్డర్ కాబట్టి ఒక ఫంక్షన్ ఉంది. వాట్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ లాజిక్స్, వాట్ ఇఫ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఫంక్షన్స్. ఓకే, సో ఇలాంటివి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఆర్డర్ అని చెప్పి నాకు లిస్ట్లో రావాలి. సో అప్పుడు నేను ఇంకో ఫంక్షన్ రాస్తాను, ఈవెన్ ఆర్ ఆడ్ అండర్స్కోర్ లిస్ట్ అంటాను. ఎందుకంటే ఇక్కడైతే నేను ఓన్లీ ఇంటిజర్ని పాస్ చేస్తాను, కానీ ఇక్కడైతే నేను ఒక లిస్ట్ని పాస్ చేస్తాను అనమాట. సో లిస్ట్ని పాస్ చేసి ఆ లిస్ట్లో ఈవెన్ ఆర్ అని నేను తెలుసుకుంటాను. అప్పుడు నేను వేరే లాజిక్ ఉంటుంది, ఆ లాజిక్ ఏంటి, సేమ్ ఇదే లాజిక్ ఉంటుంది. బట్ మనం ఏమంటాం, ఫర్ ఎక్స్ ఇన్ ఎల్ అని చెప్పి పెట్టాను. సో ఇప్పుడు ఏమైంది, ఈవెన్ ఆర్డర్ అనేది ఒక లిస్ట్లో స్టోర్ అవుతుంది. సో రిటర్న్ వై. సో సేమ్ ఇదే లాజిక్ బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక నెంబర్ ఇస్తాం, సింగిల్ నెంబర్ ఇస్తాం. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ నెంబర్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాం అనమాట. సో ఆ లిస్ట్ ఆఫ్ వాల్యూస్కి ఏది ఈవెన్ ఏది ఆర్డర్ అని చెప్పేసి మన రిటర్న్లో ఇంకో లిస్ట్ వస్తుంది. సో ఇలాగా మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. సో ఇలాంటి అప్పుడే మనకి క్లాసెస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో చిన్న లాజిక్ సింపుల్గా ఒక 2-3 ఫంక్షన్స్ ఉంటే ఓకే. మీరు ఎప్పుడైనా సరే ఒక పెద్ద మోడల్ బిల్డ్ చేస్తారు, లేదా చాలా పెద్ద లాజిక్ రాస్తున్నారు. ఓకే, ఆ లాజిక్లో మీకు 300-400 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. సో అంత కోడ్ ఉన్నప్పుడు సో మీరు ఖచ్చితంగా ఆ, ఈ ఏదైతే సేమ్ కోడ్ రిపీటెడ్నెస్ ఉంటుందో, సో సపోజ్ సేమ్ లాజిక్ని అగైన్ అండ్ అగైన్ యూజ్ చేయాలో, అలాంటప్పుడు ఏంటంటే ఇన్ని లైక్ ఒక 4-5 ఫంక్షన్స్ని విడివిడిగా క్రియేట్ చేసే బదులు, సో వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ క్రియేట్ క్లాసెస్ అనమాట. సో సింగిల్ లైన్ ఆఫ్ లాజిక్ ఉన్నది కాబట్టి దాని ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. అదే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటే మనం క్లాసెస్ యూజ్ చేసుకోవచ్చు. సో మన పర్స్పెక్టివ్స్లో మెయిన్గా మన క్లాసెస్ యూజ్ అవుతాయంటే, సో మల్టిపుల్ ఫంక్షన్స్ని గ్రూప్ చేయడానికి. ఓకే, సో ఇది మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. మల్టిపుల్ ఫంక్షన్స్ మనకు ఉన్నాయి, వాటిని మనం గ్రూప్ చేయాలంటే మనం ఫంక్షన్స్ వాడుకోవచ్చు. దెర్ ఆర్ అదర్ యూస్ కేసెస్ లైక్ క్లాసెస్ని వాడుకోవచ్చు. దెర్ ఆర్ అదర్ యూస్ కేసెస్, బట్ నేను మీకు సింపుల్గా అర్థం అవడం కోసం చెప్తున్నాను అనమాట. ఓకే, సో బేసికల్గా మీ క్లాస్లో చేసేది ఏంటంటే మల్టిపుల్ ఫంక్షన్స్ని డిఫరెంట్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ క్లాస్ని ఎలా యూజ్ చేస్తాం, క్లాసు ఫంక్షన్ రెండు ఒకేలా డిక్లేర్ చేస్తాం. ఫంక్షన్కి ఏమన్నాం మనం, డిఈఎఫ్ అన్నాం కదా. సో ఫంక్షన్కి డిఈఎఫ్ అన్నాం, కానీ మనం క్లాస్కి ఏమంటాం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డిఈఎఫ్ మనం క్లాస్ అంటాం. సపోజ్ క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్తో స్టార్ట్ అవ్వాలి. ఓకే, ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అవ్వాలి. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వకపోతే ఏంటి అంటే, స్టార్ట్ అవ్వకపోయినా క్లాస్ క్రియేట్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ పైథాన్ రూల్స్ క్లాస్ నేమ్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ ఉండాలి. ఫంక్షన్ నేమ్స్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ స్మాల్ లెటర్ ఉండాలి. సో ఇది రూల్ అనమాట. ఓకే, సో మై క్లాస్ అని చెప్పి క్లాస్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ హలో క్లాస్, హలో మై క్లాస్ అంటాను. ఓకే, సో నేను ఎగ్జిక్యూట్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తారా, నేను ఎగ్జిక్యూట్ చేయగానే హలో మై క్లాస్ అనేది ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మై ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే ఫస్ట్ డెఫినేషన్ మై ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో మై ఫంక్షన్ క్రియేట్ చేసి ప్రింట్ హలో ఫంక్షన్ అన్నాను. సో ఇలా అని చెప్పి ఎగ్జిక్యూట్ చేస్తే
నాకు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. కానీ సేమ్ క్లాస్ కింద రాస్తే నాకు ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. సో డిఫరెన్స్ ఏంటి అంటే మీరు క్లాస్ని ఫంక్షన్ని ఖచ్చితంగా కాల్ చేయాలి. అంటే ఫంక్షన్ని మై ఫంక్షన్ అని రాస్తే కానీ ఓకే మై ఫంక్షన్ అని రాస్తే కానీ మీకు ఆ ప్రింట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ క్లాస్లో అలా అవసరం లేదు. క్లాస్ని మీరు ఒకసారి క్రియేట్ చేస్తే అది ఏం చేస్తుందంటే క్లాస్లో మీరు ఏం రాసినా వాటన్నిటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే సో క్లాస్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. కాల్ చేయకుండానే మీకు లోపల ఫంక్షన్ రాయొచ్చు. మీరు ఏ స్టేట్మెంట్ రాసినా సరే క్లాస్లో ఏం రాసినా సరే మీరు కాల్ చేయకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే ఇది పాయింట్ నెంబర్ 1. సో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తారు? బేసిక్గా క్లాస్ని కూడా అలా క్రియేట్ చేస్తారు. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే అందులో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు ఫంక్షన్ కాల్ చేయాలి. బట్ క్లాసెస్ అలా అవసరం లేదు. వన్స్ క్లాస్ని క్రియేట్ చేస్తే ఒకసారి ఆ క్లాస్ని క్రియేట్ చేసామంటే ఆ క్లాస్ని జస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు మీకు ఆ అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే సో బేసికలీ ఫంక్షన్ని క్లాస్ని ఒకలాగానే క్రియేట్ చేస్తాం కదా. సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో నేను ఏం చేస్తానంటే ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే దీన్ని ఏమంటానంటే నేను ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. నెస్టెడ్ ఫంక్షన్ అంటాం. సో దీస్ ఆర్ కాల్డ్ నెస్టెడ్ ఫంక్షన్స్. నెస్టెడ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉండదు అంతే. ఓకే ప్రింట్ దిస్ ఈస్ నెస్టెడ్ ఫంక్షన్. ఓకే నేను ఇక్కడ ఏం రాస్తానంటే ప్రింట్ ఓకే దిస్ ఈస్ మెయిన్ ఫంక్షన్. సో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే సో ప్రింట్ ఫంక్షన్ అంటే దిస్ ఇస్ ఫంక్షన్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను కదా. సో ఒకవేళ నేను మై ఫంక్షన్ అంటే ఏమవుతుంది? దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ వచ్చింది. కానీ నెస్టెడ్ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఎలాగా? సో ఒకవేళ మీరు నెస్టెడ్ ఫంక్షన్ కాల్ చేయాలంటే కంపల్సరీ రిటర్న్ నెస్టెడ్ ఫంక్షన్ అని అవ్వాలి. ఓకే సో రిటర్న్ బ్రాకెట్స్ వద్దు, బ్రాకెట్స్ వస్తే కాల్ చేస్తారు, బ్రాకెట్లు ఇవ్వకపోతే మీరు దాన్ని జస్ట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే సో నేను ఏం చేశానంటే మై ఫంక్షన్లో నెస్టెడ్ ఫంక్షన్ రాశాను, నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేస్తున్నాను. మీరు రిటర్న్ చేయకుండా ఆ నెస్టెడ్ ఫంక్షన్ బయట నుంచి కాల్ చేయలేరు. ఓకే సో ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే మై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు ఏమైంది? దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ వచ్చింది ప్లస్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆబ్జెక్ట్ పేరు ఫంక్షన్ అండర్ స్కోర్ మెయిన్ అంటే ఏంటో నేను చెప్తాను. దాని తర్వాత మై ఫంక్షన్ అనేది నీ యొక్క ఫంక్షన్ నేము, లోకల్స్ అంటే ఇది ఏం చెప్తుందంటే ఇట్స్ ఏ లోకల్ ఫంక్షన్ అని చెప్తుంది. నెస్టెడ్ ఫంక్షన్ అంటే మై ఫంక్షన్లో నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేశాను చెప్తుంది. సో క్లియర్గా మీకు ఇక్కడ చెప్తుంది అనమాట. సో నేను ఏమంటానంటే ఇక్కడ నేను నెస్టెడ్ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఇది ఈజ్ ఈక్వల్ అని పెడతాను. నెస్టెడ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమైంది? మై ఫంక్షన్ కాల్ అయింది. సో దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్ అని చెప్పి కాల్ అయింది. నెక్స్ట్ నెస్టెడ్ ఫంక్షన్ కూడా కాల్ అయింది. ఓకే సో దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్. ఓకే నేను ఇప్పుడు క్లాసెస్ గురించి మాట్లాడట్లేదు, క్లాసెస్ గురించి ఒకసారి కాసేపు హోల్డ్లో పెట్టండి. సో నేను జస్ట్ ఓన్లీ ఫంక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకే సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫంక్షన్లో ఇంకొక నెస్టెడ్ ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఆ నెస్టెడ్ ఫంక్షన్ని నేను రిటర్న్ చేశాను. నేను రిటర్న్ చేయకపోతే నెస్టెడ్ ఫంక్షన్ని కాల్ చేయలేను. ఓకే సో ఆ ఫంక్షన్ని మై ఫంక్షన్ కాల్ చేశాను, మెయిన్ ఫంక్షన్ క్రియేట్ అయింది. అట్ ద సేమ్ టైం ఆ రిటర్న్ వాల్యూని నెస్టెడ్ ఫంక్షన్కి మళ్ళీ అగైన్ అసైన్ చేశాను, ఇంకొక నెస్టెడ్ ఫంక్షన్ అని చెప్పి దాన్ని కాల్ చేస్తే దిస్ ఇస్ నెస్టెడ్ ఫంక్షన్ వచ్చింది. సో ఇలా మీరు ఏంటంటే జనరల్గా ఒక ఫంక్షన్లో ఎన్ని ఫంక్షన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే సో కావాలంటే ఇంకో ఫంక్షన్ కూడా క్రియేట్ చేస్తాను నేను. సో నెస్టెడ్ ఫంక్షన్ 1 అని పెట్టి ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే ఇలా
అగైన్ దీన్ని కాల్ చేయాలంటే దేర్ ఆర్ 2 వేస్ అనమాట. నేను ఏమంటానంటే నెస్టెడ్ ఫంక్షన్ 1. ఓకే. సో ఇక్కడ నేనేం చేశానంటే నెస్టెడ్ ఫంక్షన్ 1 అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి నేను ఆ ఫంక్షన్ ఇక్కడే కాల్ చేసేస్తున్నాను. నేను రిటర్న్ చేయట్లేదు. జస్ట్ కాల్ చేస్తున్నాను. సో ఇది ఎగ్జిక్యూట్ చేశాను. ఎప్పుడైతే నెస్టెడ్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు మై ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశానో మీరు ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మెయిన్ ఫంక్షన్, ఇది ప్రింట్ అయింది. నెక్స్ట్ దిస్ ఈజ్ నెస్టెడ్ ఫంక్షన్ 1, ఇది ప్రింట్ అయింది. ఓకే. ఎందుకు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను కాల్ చేస్తాను. సో ఇక్కడ నేను కాల్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా దిస్ ఈజ్ నెస్టెడ్ 1 ఫంక్షన్ ప్రింట్ అయింది. సో ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేశాను. సో ఇలా ఏంటంటే మీరు ఫంక్షన్లో ఎన్ని ఫంక్షన్ అని క్రియేట్ చేయొచ్చు. వాటిని డైరెక్ట్గా కాల్ చేయాలంటే అందులోని కాల్ చేయొచ్చు. లేదు రిటర్న్ చేసి కాల్ చేయాలనుకున్నా సరే ఇలా నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేసి కూడా కాల్ చేసుకోవచ్చు. సో బేసికల్గా ఇలా మీరు నెస్టెడ్ ఫంక్షన్స్ క్రియేట్ చేయొచ్చు. సో నెస్టెడ్ ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటానంటే x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 1 అని అనుకో. సో నేను ఇక్కడ ఏమంటానంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇది x వాల్యూ is అని చెప్పి ఇలా పెట్టాను. ఓకే. x. సో ఇప్పుడు y వాల్యూ is y. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందా లేదా నాకు యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ అవుతుందా? స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ని గుర్తెచ్చుకోండి నేను చెప్పినవి. ఇది ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందా లేదా ఎగ్జిక్యూట్ అవుతుందా? ఎగ్జిక్యూట్ అయితే ఎందుకు అవుతుంది, ఎర్రర్ వస్తే ఎందుకు ఎర్రర్ వస్తుంది? ఏదో చెప్పండి, వస్తుందనో రాదనో. ఓకే, మీకు దీన్ని ఇంకొక వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ ఫంక్షన్స్ మాట్లాడుకుంటున్నాం కదా. సో ఇది పక్కన పెట్టు. ఓకే, లెట్స్ సే ఇది పైథాన్. సో పైథాన్లో దీన్ని మనం మెయిన్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది మెయిన్ ప్రోగ్రామ్. మెయిన్ అంటే జస్ట్ యువర్ లైక్ నార్మల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. సో ఇందులో నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఈ ఫంక్షన్లో ఇంకొక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు ఏంటంటే ఎప్పుడైనా సరే స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ ఏం చెప్పాను, x ఈక్వల్ టు 1 అని ఇక్కడ క్రియేట్ చేస్తే ఇది గ్లోబల్ వేరియబుల్. ఓకే, అదే xని ఓకే ఇక్కడ డిక్లేర్ చేస్తే లైక్ ఇన్సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే ఇది లోకల్ వేరియబుల్. ఎందుకంటే ఆర్ లెట్స్ సే x అని కన్ఫ్యూజ్ చేయడం దీనికి దీన్ని y అంటాం. ఓకే, సో నేను ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేశాను. ఇది y z అనుకుందాం. ఓకే, సో ఇది మెయిన్ ప్రోగ్రామ్ కదా. సో ఇది వచ్చేసి ఫంక్షన్, ఇదేమో మై ఫంక్షన్, ఇది వచ్చేసి నెస్టెడ్ ఫంక్షన్.
ఓకే, ఇది మై ఫంక్షన్, ఇది నెస్టెడ్ ఫంక్షన్. సో కన్ఫ్యూజ్ లేకుండా కొంచెం కింద పడదాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐడెంటిఫికేషన్ చెప్తున్నా, దీన్ని నేను రీజియన్ 1 అంటాను. ఓకే, నెక్స్ట్ దీన్ని నేను రీజియన్ 2 అంటాను. జస్ట్ ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం రీజియన్ 1 రీజియన్ 2 అని నేమ్ చేసుకున్నాను, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా. ఓకే, సో నా దగ్గర 3 రీజియన్స్ ఉన్నాయి. సో ఫర్గౌట్, ఇది పైథాన్ అనుకోండి, దేర్ ఆర్ 3 రీజియన్స్. సో రీజియన్ 1 రీజియన్ 2 రీజియన్ 3 ఉన్నాయి. ఓకే, నేనేం చెప్తానంటే రీజియన్ 1లో రీజియన్ 2 ఉంది కాబట్టి రీజియన్ 1 ఇస్ ద పేరెంట్. ఓకే, రీజియన్ 2 is a child. ఓకే, అగైన్ రీజియన్ 2లో రీజియన్ 3 ఉంది కాబట్టి రీజియన్ 3 is a child, రీజియన్ 2 is a పేరెంట్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. సో దెర్ ఆర్ 3 రీజియన్స్, రీజియన్ 1, 2, 3. ఓకే, సో రీజియన్ 2కి రీజియన్ 1 పేరెంట్, రీజియన్ 3కి రీజియన్ 2 పేరెంట్. ఓకే, సో ఇప్పుడు నేను చెప్పే సింపుల్ రూల్ ఏంటంటే పేరెంట్లో మీరు ఏమన్నా వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది ఆటోమేటిక్ కూడా చైల్డ్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మీరు ఎలా గుర్తుపెట్టుకోండి, పేరెంట్ కనుక మనం వేరియబుల్ని డిక్లేర్ చేస్తే చైల్డ్ కూడా ఆ వేరియబుల్ని యాక్సెస్ చేయొచ్చు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకున్నారా? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. నెక్స్ట్ రూల్ ఏంటంటే పేరెంట్లో మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది పేరెంట్లో వేరియబుల్ డిక్లేర్ చేస్తే అది చైల్డ్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి నేను ఎక్స్, వై, జెడ్ ఈ 3 వేరియబుల్స్లో ఏ వేరియబుల్ని నేను ఈ రీజియన్ 1లో యాక్సెస్ చేయగలను? ఎక్స్. ఓన్లీ ఎక్స్. ఓకే, సో ఓన్లీ ఎక్స్ మీరు యాక్సెస్ చేయగలరు. కరెక్ట్. ఎందుకు అంటే పేరెంట్లో ఓన్లీ ఎక్సే ఉంది, ఇంకేమీ లేదు. సో ఓన్లీ మీరు ఎక్స్ని మాత్రం యాక్సెస్ చేయగలుగుతారు. నెక్స్ట్ రీజియన్ 2లో XYZ ఉన్నాయి, ఇందులో వేటిని యాక్సెస్ చేయగలుగుతారు? XY. ఎందుకంటే ఎక్స్ ఎందుకు యాక్సెస్ చేయగలుగుతారంటే ఎక్స్ ఈజ్ అ పేరెంట్ ఫర్ రీజియన్ 2కి రీజియన్ 1 అనేది పేరెంట్ కాబట్టి ఆబ్వియస్లీ పేరెంట్లో ఉన్న వేరియబుల్స్ని చైల్డ్ యాక్సెస్ చేయగలదు కాబట్టి సో ఎక్స్ని యాక్సెస్ చేయగలదు. వై అనేది ఆల్రెడీ R2లో డిక్లేర్ అయింది కాబట్టి సో వై కూడా డిక్లేర్ చేయగలదు. సో ఇప్పుడు XYZ R3లో XYZని యాక్సెస్ చేయగలరు. సో ఇక్కడ ఓన్లీ ఎక్స్ యాక్సెస్ చేస్తారు, ఎక్స్ యాక్సెస్ చేస్తారు. ఎందుకు అంటే ఎక్స్ అనేది ఓన్లీ వేరియబుల్ హియర్, వైజెడ్ అనేవి చైల్డ్లో ఉన్నాయి. చైల్డ్లో పేరెంట్లో ఉన్న వేరియబుల్స్ని చైల్డ్ యాక్సెస్ చేయగలదు కానీ చైల్డ్లో ఉన్న వేరియబుల్స్ని పేరెంట్ యాక్సెస్ చేయలేదు. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ ఇక్కడ ఎక్స్ మాత్రం యాక్సెస్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ ఎక్స్, ఎందుకంటే వై అనేది ఆల్రెడీ లోకల్ వేరియబుల్ మై ఫంక్షన్లో ఉన్నది, ఎక్స్ అనేది దీని పేరెంట్ వేరియబుల్ కాబట్టి దాన్ని యాక్సెస్ చేయగలదు. XYZ ఈ 3 యాక్సెస్ చేయగలదు. ఎందుకు అంటే రీజియన్ 3కి రీజియన్ 2 పేరెంట్, సో పేరెంట్లో ఆల్రెడీ వై ఉంది, ఆల్రెడీ వై రీజియన్ 2 XYని యాక్సెస్ చేయగలదు, సో XYZని యాక్సెస్ చేయగలదు. సో ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోగలిగితే సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్కి వద్దాం. సో మన ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏముందంటే మన ఎగ్జాంపుల్ నేను యాక్సెస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సేమ్ ఏం చెప్తానంటే నేను x = 1 అంటాను, ఇక్కడ నేను y తీసేస్తాను, ఇక్కడ నేను z పెడతాను. ఓకే, సో z = 3 అంటాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను రాసిన ప్రోగ్రాము ఎగ్జాక్ట్లీ రిఫ్లెక్టింగ్ దిస్. ఓకే, సో xలో 1 క్రియేట్ చేశాను, ఇక్కడ yని 2 అంటాను, దీన్ని z 3 అంటాను. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను x = 1 ఇది మెయిన్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇట్స్ ఏ గ్లోబల్ వేరియబుల్. నెక్స్ట్ y = 2 ఉంది,
z ఈక్వల్ టు 3 ఉంది. ఎందుకంటే మై ఫంక్షన్లో y ఉంది, నెక్స్టెడ్ ఫంక్షన్లో z ఉంది. నేను సేమ్ సినారియోని ఇక్కడ ఏదైతే సినారియో ఉందో దాన్ని మీకు ఇక్కడ నేను రిప్లికేట్ చేశాను. సో ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ ప్రింట్ xyz అంటే వర్క్ అవుతుందా అవుదా? నేను ప్రింట్ xyz అంటే వస్తుందా ఎర్రర్ వస్తుందా? అవుతుంది. అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ ఫంక్షన్ పేరెంట్ ఫంక్షన్ మై ఫంక్షన్ ఆల్రెడీ y ఉంది అండ్ x అనేది గ్లోబల్ వేరియబుల్. సో ఈ రెండు యాక్సెస్ అవుతాయి కాబట్టి z కూడా యాక్సెస్ అవుతుంది. సో xyz అని వచ్చింది. ఓకే, నౌ y ఈక్వల్ టు 2 కాబట్టి సో ఇక్కడ ఓన్లీ xy యాక్సెస్ అవుతుంది. సో ఇలా ఏంటంటే మనం వేరియబుల్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు. సో సో ఇలా ఇది అర్థమైతే సో ఇలా ఏంటంటే జనరల్గా మనం నెస్టెడ్ ఫంక్షన్ క్రియేట్ చేయొచ్చు. నెస్టెడ్ ఫంక్షన్స్ ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా, ఎలా క్రియేట్ చేస్తాం, వాటిని ఎలా కాల్ చేస్తాం, ఎలా రిటర్న్ చేస్తాం అని చెప్పి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్లో ఎయిదర్ ఇట్స్ ఎ వేరియబుల్ ఆర్ ఇట్స్ ఎ ఫంక్షన్ ఆర్ ఏదైనా సరే మీరు ఒక ఫంక్షన్లో ఏదైనా క్రియేట్ చేస్తే దాని స్కోప్ ఓన్లీ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ మీరు అన్లెస్ రిటర్న్ చేస్తే కానీ మీరు యాక్సెస్ చేయలేరు. లైక్ సపోజ్ ఇక్కడ z యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా నెస్టెడ్ ఫంక్షన్ని z రిటర్న్ చేయాలి, మళ్ళీ అగైన్ మై ఫంక్షన్ నెస్టెడ్ ఫంక్షన్ రిటర్న్ చేయాలి, అప్పుడు కానీ మీరు z యాక్సెస్ చేయలేరు. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు కూడా ఒక ఫంక్షన్లో ఏది డిక్లేర్ చేసినా, వెదర్ ఫంక్షన్లో ఫంక్షన్ డిక్లేర్ చేసినా వేరే వేరియబుల్ డిక్లేర్ చేసినా మీరు ఖచ్చితంగా వాటిని రిటర్న్ చేస్తే కానీ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ యాక్సెస్ చేయలేరు. సో అది సో నెస్టెడ్ ఫంక్షన్ గురించి మీకు ఐడియా వచ్చిందంటే నెక్స్ట్ మనం మిగతా మళ్ళీ క్లాసెస్లో వెళ్దాం. సో నెస్టెడ్ ఫంక్షన్ ఐడియా వచ్చింది కదా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైంది హేమంత్. ఓకే, సో నా ఇప్పుడు మనం క్లాసెస్కి వద్దాం. సో ఫస్ట్ నేను నెస్టెడ్ ఫంక్షన్స్ ఎందుకు చెప్పానంటే క్లాసెస్ కంటే ముందు ఫస్ట్ ఎందుకంటే మన క్లాసెస్లో కూడా సేమ్ ద సింటాక్స్ ఆఫ్ క్లాసెస్ సేమ్ యాజ్ ఫంక్షన్స్ బట్ హౌ ద క్లాసెస్ వర్క్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఇప్పుడు మనం క్లాస్ క్రియేట్ చేద్దాం. సేమ్ క్లాసు. సో దీన్ని నేను ఇంత ఫంక్షన్ అన్నాను కదా, మై క్లాస్ అని క్రియేట్ చేశాను. సో మై క్లాస్ అని క్రియేట్ చేస్తే ఓకే, ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ హలో క్లాస్ అంటాను. సో మీరు ఎగ్జిక్యూట్ చేయడం ప్రింట్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 1 అని ప్రింట్ 1 అని చెప్పాను, ఎగ్జిక్యూట్ చేశాను. మరి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుందా? ఎక్స్ ఏమిటంటే లెట్ మీ డూ దిస్ రీస్టార్ట్ కెర్నల్ రీస్టార్ట్ దెన్ ఐ విల్ డూ ఇట్. ఎందుకు రీస్టార్ట్ కెర్నల్ చేస్తున్నా అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సరే నేను x ఈక్వల్ టు 1 అని ఇక్కడ డిక్లేర్ చేశాను కదా, సో అది సేవ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందుకని చెప్పి నేను మళ్ళీ రీస్టార్ట్ కెర్నల్ కొట్టాను. ఓకే, చూసారా x ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అదేంటది? మై క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తే ప్రింట్ హలో క్లాస్ అని ప్రింట్ అయింది, x ఈక్వల్ టు 1 కూడా ఎగ్జిక్యూట్ అయింది, మరి x వాల్యూ ఇస్ నాట్ డిఫైన్డ్ అంటుంది. ఎందుకు అంటే క్లాసెస్ కూడా సేమ్ ఫంక్షన్కి ఎలాంటి ప్రాపర్టీస్ ఉంటాయో సేమ్ క్లాసెస్ కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏదైనా క్లాస్లో మీరు ఏం డిక్లేర్ చేసినా అది విత్ ఇన్ ద క్లాసే వర్క్ అవుతుంది. ఓకే, సో క్లాస్లో ఏది క్రియేట్ చేసినా, వేరియబుల్స్ డిక్లేర్ చేసినా, ఫంక్షన్స్ డిక్లేర్ చేసినా, మీరు క్లాసెస్లో ఏది డిక్లేర్ చేసినా దాని స్కోప్ విత్ ఇన్ ద క్లాసే. ఫంక్షన్లో ఎలాగో క్లాస్లో కూడా అలాగే. హలో క్లాస్ ప్రింట్ అయిందంటే జస్ట్ ఎగ్జిక్యూటెడ్ స్టేట్మెంట్ అండ్ ప్రింటెడ్ అంతే. కానీ x ఈక్వల్ టు 1 అనేది డిక్లేర్ అయింది, కానీ మీరు ఎక్స్ని యాక్సెస్ చేయాలంటే మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయాలి. లైక్ జస్ట్ ఎక్స్ అంటే యాక్సెస్ అవ్వడం కావాలి, ఎందుకంటే ఎక్స్ ఇస్ ఏ క్లాస్ వేరియబుల్. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్లాస్ వేరియబుల్ ఎందుకన్నాను, ఎందుకంటే విత్ ఇన్ ద క్లాస్
క్లాస్లో డిక్లేర్ అయింది కాబట్టి దాన్ని క్లాస్ వేరియబుల్ అన్నాం. ఓకే. సో మరి ఎక్స్ ఈక్వల్ టు 1 డిక్లేర్ చేసాం కదా, దాన్ని యాక్సెస్ చేయాలంటే ఎలాగా? సో దాన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఎవ్రీ క్లాస్ షుడ్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. ఫంక్షన్కి ఆబ్జెక్ట్ అంటే ఏముండదు, జస్ట్ మీరు ఫంక్షన్ని కాల్ చేస్తారో ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. దట్స్ ఇట్, సింపుల్. బట్ క్లాస్ అలా కాదు. క్లాస్ ఎలా అంటే ప్రతి క్లాస్కి ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. నేను ఏమంటానంటే ఓబీజే అంటాను, ఓబీజే ఈక్వల్ టు మై క్లాస్ అంటాను. సో ఇలా డిక్లేర్ చేస్తే దీని అర్థం ఏంటంటే ఇక్కడ మనం ఓబీజే అనే ఒక క్లాస్, మనం ఒక ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేస్తాం అనమాట. అదేంటంటే క్లాస్ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ ఏంటంటే క్లాస్ ఆబ్జెక్ట్. సో నేను ఏమంటానంటే ఓబీజే డాట్ ఎక్స్. ఓబీజే డాట్ ఎక్స్ ఎందుకన్నా అంటే ఎప్పుడైనా సరే విత్ ఒక క్లాస్లో మీరు ఏది డిక్లేర్ చేసినా దాన్ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీ యూజింగ్ ద క్లాస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు యాక్సెస్ చేయగలగాలి. ఓకే. సో ఓబీజే డాట్ ఎక్స్ అంటే అది ఓన్లీ ఎక్స్, ఓబీజే డాట్ 1 అనేది ప్రింట్ అయింది. ఎందుకంటే క్లాస్లో ఏది డిక్లేర్ చేసినా అది దాన్ని యూజ్ చేసి డిక్లేర్ చేయాలి. అదేనే కాదు, సపోజ్ నేను ఏదైనా సరే ఎక్స్ ఈక్వల్ టు 1, వై ఈక్వల్ టు 2, ఓకే, ఎల్ ఈక్వల్ టు 1 2 3. సారీ, చూసుకోకుండా ఇది స్లీప్కి నొక్కడిపోయింది. ఓకే. సో ఒక లిస్ట్ క్రియేట్ చేద్దాం పోనీ 1 2 3 4 ఇలా, లేదా ఒక డిక్షనరీ. సో ఏదైనా అవ్వచ్చు, మీ క్లాస్లో మీరు ఏదైనా డిక్లేర్ చేయొచ్చు. ఇది E1, ఇది వాల్యూ 1 ఇలా. సో మీరు క్లాస్లో ఏదైనా డిక్లేర్ చేయొచ్చు. సో ఏం డిక్లేర్ చేసినా సరే వాటిని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. క్లాస్కి బై డిఫాల్ట్ ఎప్పుడైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఓబీజే ఈక్వల్ టు మై క్లాస్ అంటాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్ అంటే వచ్చింది, ఓబీజే డాట్ వై అంటే వై వస్తుంది. అలాగే ఓబీజే డాట్ ఎల్ అంటే ఎల్ వస్తుంది. సో ఓబీజే డాట్ డి అంటే డిక్షనరీ వస్తుంది. ఓకే. మరి ఓబీజే డాట్ ఎల్ అన్నాం కదా, లిస్ట్ వచ్చింది కదా. సో లిస్ట్లో ఒకవేళ యాక్సెస్ చేయాలంటే ఓబీజే డాట్ ఎల్ ఆఫ్ 0 అన్నాం అనుకో, ఓన్లీ ఫస్ట్ వాల్యూ వస్తుంది. 0 to 2 అన్నాం అనుకో 2 వాల్యూస్ వస్తుంది. మరి వాల్యూస్ని అపెండ్ చేయొచ్చా? లైక్ ఓబీజే డాట్ అపెండ్, ఓకే, 3 అన్నాను, సారీ లైక్ 5 అన్నాను, అపెండ్ అయిందా? అయింది. ఓబీజే డాట్ అంటే ఎల్ అంటే ఏమొచ్చింది? 1 2 3 4 5 వచ్చింది. అబ్జర్వ్ చేశారా? సో నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్కి 5 యాడ్ చేశాను, ఇంకో 1 2 3 4 5 వచ్చింది. ఓకే. ఈవెన్తో నేను 1 2 3 4 ఉన్నా సరే నేను అలా యాడ్ చేయొచ్చు అనమాట. సో నార్మల్ మీరు వేరియబుల్స్ని ఎలా యూజ్ చేస్తారో సేమ్ అలాగే యూజ్ చేయొచ్చు. అపాయింట్ చేయడం కానీ, పాప్, డిలీట్, రిమూవ్, ఏదైనా మీరు ఏదైనా ఏ ఆపరేషన్ అయినా సరే నార్మల్గా చేసేయచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే డైరెక్ట్ ఎక్స్ అని కాకుండా ఓబీజే డాట్ ఎక్స్, ఓబీజే డాట్ వై అలా క్రియేట్ చేయాలన్నమాట. ఓకే. సో ఈ పర్టికులర్ పాయింట్ అర్థమైందా? క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేస్తాం, ఆ క్లాస్లో డిక్లేర్ చేసిన క్లాస్ వేరియబుల్స్ని మనం ఎలా యాక్సెస్ చేస్తాం. ఈ పాయింట్ అర్థమైందంటే నేను నెక్స్ట్ పాయింట్ చెప్తాను. అర్థమైందా? అర్థం అవ్వలేదు, ఏదో ఒకటి చెప్పండి. ఫస్ట్ మనం క్లాస్ అని అది ఇచ్చాక ఆబ్జెక్ట్ డిక్లేర్ చేయాలా? కరెక్ట్. ఫస్ట్ మనం క్లాస్ చేసిన తర్వాత ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, ఓకే, అర్థమైంది. క్రియేట్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు. ఇంకొక పాయింట్, ఒకవేళ నేను 2 ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే అని క్రియేట్ చేశాను, నెక్స్ట్ నేను ఓబీజే 1 అని ఇంకోటి క్రియేట్ చేయొచ్చా? చేయొచ్చు. సపోజ్ ఓబీజే 1 ఈజ్ ఈక్వల్ టు మై క్లాస్ అని క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఓబీజే 3 అని చెప్పి ఇంకో క్లాస్ క్రియేట్ చేయొచ్చు. సో ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేయొచ్చు.
ఓకే. సో అప్పుడు ఓబీజే డాట్ ఎక్స్ అన్నా సేమ్ వస్తుంది. ఓకే. ఓబీజే1 డాట్ ఎక్స్ అన్నా సేమ్ వస్తుంది. ఓకే. ఓబీజే3 డాట్ ఎక్స్ అన్నా సేమ్ వస్తుంది. సో అంటే యూజ్ ఏంటి అన్ని క్రియేట్ చేయడం వల్ల ఏమన్నా ఆ, సేమ్ వస్తాయి కదా? సో దీనివల్ల యూజ్ ఏంటంటే, సో లెట్స్ సే నాకు ఓబీజే డాట్ ఎల్ ఉంది కదా. సో ఎల్లో నాకు ఏమున్నాయి, ఓబీజే డాట్ ఎల్లో 1 2 3 4 5 ఉన్నాయి కదా. సో నేను ఏం చేస్తానంటే 6 యాడ్ చేస్తాను. ఓబీజే డాట్ ఎల్లో 6 యాడ్ చేశాను అంటే ఓబీజే డాట్ ఎల్లో ఏమున్నాయి, 1 2 3 4 5 6 ఉన్నాయి. నా ఓబీజే1 డాట్ ఎల్లో ఏమున్నాయి, సేమ్ ఉన్నాయి. ఓబీజే డాట్ 3లో సారీ కరెక్ట్. సో మనకు జనరల్గా ఏంటంటే ఇలా మనం క్రియేట్ చేయడం వల్ల ఓకే. సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఓబీజే డాట్ ఎల్లో ఒక వాల్యూ అపెండ్ చేశాను. సో అన్నిట్లో డిఫరెంట్, ఎందుకంటే ఓబీజే ఇక్కడ జనరల్గా ఏమైందంటే జస్ట్ అడ్రస్. సో బేసికలీ మీరు ఎప్పుడైనా సరే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే మీకు ఏమైందంటే క్లాస్ యొక్క అడ్రస్, ఓకే, మై క్లాస్ యొక్క అడ్రస్ ఓబీజేకి అసైన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టైప్ ఆఫ్ ఓబీజే ఐడి ఆఫ్ ఓబీజే అని చూస్తే, ఓకే, ఐడి ఆఫ్ ఓబీజే1 అని చూసినా, సో ఇవి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సారీ, లైక్ అడ్రస్ అనేవి డిఫరెంట్ ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నారు కదా. సో అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసిన ప్రతిసారి మీకు కొత్త అడ్రస్ అనేది క్రియేట్ అవుతుంది, లైక్ కొత్త వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్పాలంటే మనం ఇది కన్స్ట్రక్టర్స్ చెప్పినప్పుడు నేను మీకు క్లియర్ డిఫరెన్స్ చూపిస్తాను. ఇక్కడ ఏమైందంటే ఒకసారి మనం మై క్లాస్ అనేది క్రియేట్ చేస్తే మై క్లాస్ అనేది బేసికల్గా ఒక క్లాసు, దెన్ వీ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ హ్యావ్ సేమ్. బట్ మీకు డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంది అంటే కన్స్ట్రక్టర్ యూస్ చేయడం డిఫరెంట్ కన్స్ట్రక్టర్ కనిపిస్తుంది, లైక్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. అది నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే అది కన్స్ట్రక్ట్ చెప్పినప్పుడు నేను మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లాస్ తీసుకుందాం, సేమ్ క్లాస్ తీసుకుందాం. ఇంతకుముందు ఏం చేసాం, మై క్లాస్ తీసుకున్నాం కదా. సో మై క్లాస్కి తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక ఫంక్షన్, ఇందులో 1 2 3 క్రియేట్ చేసాం కదా. సో ఇలాగే ఉండొచ్చి నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, దీన్ని నేను మై ఫంక్షన్ అంటాను. ఓకే, నేను దీని ఏమంటాను, ప్రింట్ దిస్ ఈజ్ మై ఫంక్షన్. ఓకే, సో హలో క్లాస్ అని క్రియేట్ చేశాను. సో మై ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. సో దీన్ని దిస్ ఈజ్ మై ఫంక్షన్. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు ఏంటంటే జనరల్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కాదు కానీ లైక్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకు ఎర్రర్ వస్తుంది అంటే చెప్తాను. సో సపోజ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, దానికి మై క్లాస్ అని పెట్టాను. ఓకే, సో వచ్చింది ఓబీజే డాట్ మై ఫంక్షన్ అని కాల్ చేస్తున్నాను. సో ఇలా కాల్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, సో ఇది ఇక్కడ వరకు కరెక్టే. సో ఒక క్లాస్ ఉంది, క్లాస్లో మనం ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసానో ప్రాబ్లం లేదు, బట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కాల్ చేస్తాను ప్రాబ్లం వచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో ఇక్కడ ఎర్రర్ ఏం చెప్తుందంటే టైప్ ఎర్రర్ మై ఫంక్షన్ టేక్స్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్. సో అసలు ఇక్కడ అంటే దీని అర్థం ఏంటంటే టేక్ 0 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ బట్ 1 వాజ్ గివెన్. అంటే ఇది ఏం చెప్తుందంటే మీరు ఒక ఫంక్షన్ క్రియేట్ చేశారు, ఆ ఫంక్షన్ ఏమో అసలు ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకోవట్లేదు, బట్ మీరు మాత్రం ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తున్నారు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, ఇంత ముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆర్గ్యుమెంట్స్ అంటే x=1 లేదా 2, 3 ఇలా మనం పాస్ చేస్తాం, ఇవి ఆర్గ్యుమెంట్స్. సో ఇది ఏం చెప్తుందంటే ఈ క్రియేట్ చేసిన ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ అంటే ఏం లేవు, బట్ మీరు ఒకటి పాస్ చేస్తున్నారు, కానీ అన్ని పాస్ చేయట్లేదు కదా, ఎంటీ ఉంది కదా. ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని
ఒక ఫంక్షన్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేసినప్పుడు, లైక్ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ అని చెప్పి కాల్ చేసినప్పుడు మీకు బై డిఫాల్ట్ ఫంక్షన్ యొక్క ఈ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద అది హిడెన్ ఉంటుంది, మనకు కనిపించదు. లైక్ సో కోడ్లో మనకు కనిపించదు, హిడెన్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఇక్కడికి వెళ్తుంది అనమాట. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ అని వచ్చాను. ఓకే, సో ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ ఎక్స్ అంటాను. ఇక్కడ కూడా సారీ సో ఇక్కడ ఎక్స్ అంటాను, ఇక్కడ నేనేమోను అవసరం లేదు. ఇప్పుడు ఏం చేశానంటే క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్లో ఫంక్షన్ క్రియేట్ చేశాను, ఫంక్షన్లో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టాను, దాని పేరు ఎక్స్, దాన్ని ఎక్స్ అని చెప్పాను, ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను, దిస్ ఇస్ మై ఫంక్షన్ అన్నాను, దీన్ని ఎగ్జిక్యూట్ చేశాను. మై క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏం చేశాను, ఇంతకుముందు ఏం చెప్పాను, మీరు ఏం క్రియేట్ చేసిన ఫంక్షన్లో దాన్ని ఆబ్జెక్ట్ యూజ్ చేసి కాల్ చేయాలన్నాను. సో ఇందాక ఎక్స్వై కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఎక్స్వై అన్నారు. ఇప్పుడు ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ ఇస్తారు. సో ఇప్పుడు నేను ఏమన్నానంటే ఆబ్జెక్ట్ డాట్ మై ఫంక్షన్ అన్నాను, ఎగ్జిక్యూట్ అయింది, ఎర్రర్ రాలేదు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మై క్లాస్ ఆబ్జెక్ట్ ఎట్ అని చెప్పి అడ్రస్ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుందంటే బేసికల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఓబీజే అని టైప్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే నాకు డిఫరెంట్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ బేసికల్గా ఏమవుతుందంటే ఇది వదిలేసాను. సో బేసికల్గా ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే నేను ఇక్కడ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తే సేమ్ ఆబ్జెక్ట్ ఇక్కడ వెళ్తుంది అనమాట. సో ఇదేంటంటే సేమ్ క్లాస్ ఆబ్జెక్ట్. ఓకే, సో మనం ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ అన్నప్పుడు సో ఒక ఆర్గ్యుమెంట్ వెళ్తుంది, ఆర్గ్యుమెంట్ ఏం కాదు, సేమ్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ నేను ఏమంటాను అంటే సెల్ఫ్ అంటాను. సెల్ఫ్ అని ఎందుకు అన్నామంటే బేసికల్గా సెల్ఫ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్, సెల్ఫ్ అనేది కీవర్డ్ కాదు. బట్ యాజ్ పర్ పైథాన్ రూల్స్ ఏంటంటే మనం ఏం చెప్తాం అంటే ఎప్పుడైనా సరే ఫంక్షన్లో ఒక క్లాస్ ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని సెల్ఫ్ అని డిక్లేర్ చేస్తాం. మీరు జావా స్క్రిప్ట్ కానీ జావా ఇవి తీసుకున్నప్పుడు దిస్ యూజ్ చేస్తాం, దిస్. కానీ దిస్ అనేది అక్కడ కీవర్డ్, బట్ పైథాన్లో సెల్ఫ్ అనేది కీవర్డ్ కాదు. ఓకే, మనం జస్ట్ నేమ్ అంట, మనం యాజ్ పర్ పైథాన్ నేమింగ్ కన్వెన్షన్స్ దీన్ని ఎప్పుడు సెల్ఫ్ అని పెట్టుకుంటాం అనమాట. నా ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే నాకు సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ నేను సెల్ఫ్ అని కాల్ చేస్తాను. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక క్లాస్లో ఒక ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే ఆ ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా సెల్ఫ్. ఇది బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో ఫంక్షన్ క్రియేట్ చేసినా అందులో ఉండాల్సిన ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్. ఓకే, మీరు ఎన్ని ఫంక్షన్ క్రియేట్ చేసినా సేమ్. సపోజ్ నేను సెకండ్ ఫంక్షన్ అన్నాను, సెకండ్ ఫంక్షన్ ఓకే సెల్ఫ్, ఖచ్చితంగా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా సెల్ఫ్ ఉండాలి. లేదా యాడ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఖచ్చితంగా ఫస్ట్ ఆర్గ్యుమెంట్ సెల్ఫ్ అని ఉండాలి, దాని తర్వాత ఏ కామా బి ఉండాలి. ఓకే, అప్పుడు కావాలంటే రిటర్న్ ఏ ప్లస్ బి అని ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను మై క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో ఇప్పుడు నేను ఏమంటానంటే మై ఆబ్జెక్ట్ డాట్ యాడ్ అంటాను, యాడ్ అని చెప్పి 2,3 అని ఇస్తాను. సో నాకు రిటర్న్ 5 వస్తుంది. ఓకే, సో బేసికలీ ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్ని ఒక క్లాస్లో కనుక రాస్తే దాని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఖచ్చితంగా సెల్ఫ్ అయి ఉండాలి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్, సో ఇంకొక క్లాస్ క్రియేట్ చేద్దాం. ఆ క్లాస్ పేరు ఏంటంటే మానిపులేషన్ అంటాను. ఓకే, క్యాపిటల్ అని పెట్టాలి ఎందుకంటే క్లాస్ కాబట్టి. సో ఈ ఫంక్షన్ ఏం రాస్తానంటే డెఫినేషన్ యాడ్, ఖచ్చితంగా మీరు ఏం రాయాలి, ఫస్ట్ సెల్ఫ్ రాయాలి, సెల్ఫ్ ఏ కామా బి, ఓకే రిటర్న్ ఏ ప్లస్ బి. అలాగే ఇక్కడ ఏం రాస్తాను నేను డెఫినేషను సబ్ట్రాక్షన్ సెల్ఫ్ ఓకే ఏ కామా బి రిటర్న్ ఏ మైనస్ బి. అలాగే మల్టిప్లికేషన్ సెల్ఫ్ ఏ కామా బి ఓకే రిటర్న్ ఏ మల్టిప్లైడ్ బై బి. సో డివిజన్ like I can write any number of functions. Division self a comma b okay return a divided by. సో ఇక్కడ ఏం రాశానంటే క్లాస్ రాశాను,
క్లాస్‌లో నాకు మల్టిపుల్ ఫంక్షన్స్ రాసుకున్నాను. ఇప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ చేశానో, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత క్లాస్‌కి ఆబ్జెక్ట్ కావాలి కదా! సో, నేను ఓబీజే అని ఇచ్చుకుంటాను. మీరు ఏదైనా నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓబీజే అని ఇచ్చుకోవచ్చు. ఓకే. లేదా ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేను ఓబీజే అని ఇస్తాను. ఓబీజే ఈక్వల్ టు మానిప్యులేషన్ అంటాను. ఓకే. సో, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత ఓబీజే డాట్ యాడ్ అని చెప్పి 2, 3 ఇస్తే యాడ్ అవుతది. సో, ఓబీజే డాట్ ఓకే. సో, సబ్ట్రాక్షన్ ఇస్తే 3, 2 ఇస్తే 1 అని వస్తది. ఓకే. అలాగే డివిజన్, మల్టిప్లికేషన్ ఓకే. ఇప్పుడు బి అంటే స్మాల్ బి కదా! క్యాపిటల్ బి ఇచ్చాను. ఓకే. 1031. సో, ఇలా ఏంటంటే మీరు ఒక క్లాస్‌ని క్రియేట్ చేసి ఆ క్లాస్‌లో ఎన్ని ఫంక్షన్స్‌నైనా యూజ్ చేయొచ్చనమాట. లైక్ ఎన్ని ఫంక్షన్ రాయొచ్చో ఆ ఫంక్షన్స్‌ని ఇలా కాల్ చేస్తారు. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇక్కడున్న ప్రాబ్లమ్ ఏంటంటే నేను క్లాస్ క్రియేట్ చేశాను. అందులో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. బానే ఉంది. కానీ ఇక్కడ చూస్తే అస్తమానం నేను ఏ కామా బి, ఏ కామా బి, ఏ కామా బి, ఏ కామా బి అని డిక్లేర్ చేస్తాను. క్లాసెస్‌తో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ వితిన్ ద ఫంక్షన్స్‌లో కూడా ఏదైనా రిపిటిటివ్ టాస్క్ ఉంటే దాన్ని కూడా మనం అన్ని సార్లు లేకుండా ఒకసారి రాసేలా చేయొచ్చు. సో, అదే ఫంక్షన్ వల్ల లైక్ క్లాసెస్ వల్ల ఉన్న ఉపయోగం అన్నమాట. నేను సేమ్ క్లాస్‌ని తీసుకుంటాను. సో, సేమ్ క్లాస్‌లో నాకు ఇప్పుడున్న ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే ఏ, బి, ఏ, బి అని చెప్పి ప్రతిసారి ఏ, బి అనే వాల్యూస్‌ని నేను ఇస్తున్నాను. నాకేంటంటే ప్రతిసారి ఇలా బి, బి అని ఇవ్వాలనుకోవట్లేదు. జస్ట్ నేను ఒకసారి ఏ అండ్ బి వాల్యూస్ ఇస్తే నేను అడిషన్ అయినా, సబ్ట్రాక్షన్ అయినా, మల్టిప్లికేషన్ అయినా, డివిజన్ అయినా నాకు కావాల్సింది నేను చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏం చేస్తానంటే ఏ ఈజ్ ఏ వాల్యూస్‌ని, బి వాల్యూస్‌ని నేను సమ్ డిఫాల్ట్ వాల్యూస్ కింద డిక్లేర్ చేసేస్తాను. బి ఈజ్ ఈక్వల్ టు 3 అంటాను. ఓకే. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అంటాను. 3 ఇచ్చినప్పుడు ఇక్కడ నేనేం చెప్తానంటే సెల్ఫ్ డాట్ ఏ అంటాను. సెల్ఫ్ డాట్ బి అంటాను. ఎందుకు అంటే ఏ, బి అనేవి క్లాస్ వేరియబుల్స్. ఈవెన్ దో సేమ్ క్లాస్‌లోనే సేమ్ ఫంక్షన్ ఉన్నా సరే ఓకే. ఇవి ఎగ్జిక్యూట్ లైక్ ఈ ఏ అండ్ బి ఫంక్షన్‌లో వర్క్ అవ్వవు. ఖచ్చితంగా సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి అనే ఇవ్వాలి. ఓకే. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ ఏ, బి సో, ఇక్కడ నేనేమంటాను సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి. ఎందుకు సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి? బికాస్ ఏ అండ్ బి ఆర్ క్లాస్ వేరియబుల్స్. ఎందుకంటే అవి వితిన్ ద క్లాస్ ఉన్నాయి కాబట్టి క్లాస్ వేరియబుల్స్. మీరు క్లాస్ వేరియబుల్స్‌ని ఎప్పుడు యాక్సెస్ చేయాలన్నా సరే విత్ దేర్ ఆబ్జెక్ట్ మాత్రం యాక్సెస్ చేయాలి. ఓకే. సో, సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి ఇచ్చాను. సో, ఇంతకుముందు దానికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటి? ఇంతకుముందు నేను బి అని అస్తమానం ప్రాసెస్ చేశాను. ఇప్పుడు అవసరం లేదు. ఒకసారి ఏ అండ్ బి డిక్లేర్ చేశానంటే ఆ ఏ అండ్ బిని నేను ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. సో, ఏమంటానంటే ఓబీజే ఈజ్ ఈక్వల్ టు సో, మానిప్యులేషన్ ఓకే. నౌ ఓబీజే డాట్ సపోజ్ యాడ్ అని అనుకో. సో, ఓబీజే డాట్ యాడ్ అని చెప్పి 2, 3 అని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎగ్జిక్యూట్ చేయగానే నాకు వచ్చేస్తది. అలాగే ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్ అని ఇస్తే సబ్ట్రాక్షన్ వచ్చింది. ఓబీజే డాట్ మల్టిప్లికేషన్ అని ఇస్తే ఓకే. నాకు మల్టిప్లై వస్తది. 2, 3, 6 సో, ఇక్కడ ఏంటంటే వన్స్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తే ఓకే. ఇవి క్లాస్ వేరియబుల్స్. సో, క్లాస్ వేరియబుల్స్‌ని మనం ఎప్పుడైతే మనం డిక్లేర్ చేసామో ఆ వేరియబుల్స్‌ని మనం డైరెక్ట్‌గా సెల్ఫ్ యూజ్ చేసి యాక్సెస్ చేయొచ్చు. మీరు జస్ట్ నాట్ సింపుల్‌గా ఏ ప్లస్ బి అని పెట్టకూడదు. ఖచ్చితంగా సెల్ఫ్ డాట్ ఏ, సెల్ఫ్ డాట్ బి అని మాత్రం పెట్టాలి. ఓకే. సో, నేను అలా చేసినప్పుడు ఏమైద్దంటే నేను ప్రతిసారి బి పాస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఓబీజే డాట్ యాడ్, ఓబీజే డాట్ సబ్ట్రాక్షన్, ఓబీజే డాట్ మల్టిప్లికేషన్ ఇస్తే సరిపోద్ది. ఓకే. సో, ఇప్పుడు ఈ పాయింట్‌లో ఈ పాయింట్ మీకు అర్థమైందా? నేను సెల్ఫ్ డాట్ ఏ ఎందుకు ఇచ్చాను, సెల్ఫ్ డాట్ బి అని ఎందుకు ఇచ్చానో? హలో!
అర్థమైంది. అందరికి ఎస్ హేమంత్. ఓకే. సో వన్స్ ఏబి అని డిక్లేర్ చేసిన తర్వాత సో సెల్ఫ్ డాట్ ఏ సెల్ఫ్ డాట్ పి అవ్వాలి. ఇప్పుడున్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఏబి అని డిక్లేర్ చేశాను కదా, మరి ప్రతిసారి 2, 3 వస్తాయి కదా, ఒకవేళ 4, 5 కావాలంటే క్లాస్లోకి వెళ్ళి మార్చుకోవాలా? నో. సో ఇలా ఇలా ఇప్పుడు మనం చేయకూడదు, ఎందుకంటే మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను. కానీ సో జనరల్గా డైరెక్ట్గా క్లాస్ వేరియబుల్స్ మనం ఇలా డిక్లేర్ చేయండి. ఒకవేళ క్లాస్ వేరియబుల్స్ మనం డిక్లేర్ చేయాలి అంటే అది ఎలా చేస్తామంటే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఆ ఫంక్షన్ పేరు నేను ఇనిట్ అని ఇస్తాను. ఇనిట్ అని ఇచ్చినప్పుడు కంపల్సరీ 2 అండర్ స్కోర్స్ ఇస్తాను. సో అండర్ స్కోర్స్ ఇచ్చి అగైన్ ఖచ్చితంగా సెల్ఫ్ ఇక్కడ నేను ఏ కామ బి అని ఆర్గ్యుమెంట్ చేస్తాను. ఇచ్చి ఇక్కడ నేను ఏమంటానంటే సెల్ఫ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, సెల్ఫ్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇంకొక ఫంక్షన్ రాశాను. ఆ ఫంక్షన్లో ఏం చేస్తానంటే అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ సెల్ఫ్ ఆబ్జెక్ట్ని ఆబ్వియస్లీ ఫంక్షన్ కాబట్టి సెల్ఫ్ ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పానంటే ఏ కామ బి అని చెప్పాను. సో ఈ ఏ కామ బిని ఓకే ఈ బిని నేను ఏం చేస్తున్నానంటే సెల్ఫ్ డాట్ ఏకి సెల్ఫ్ డాట్ బిగా అసైన్ చేస్తాను. ఈ ఏకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఏ అనేది ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్ లైక్ లెట్స్ ఏ ఏ అనుకోవద్దు, లైక్ ఎక్స్ బి అనుకుందాం, మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు ఎలా ఇచ్చినా సో ఎక్స్ వై అనుకుందాం. సో ఇలా ఇచ్చిన ప్రాబ్లం లేదు, లేదా వీటిని ఎలాగే ఉండిచ్చి ఓకే దీనికి కావాలంటే ఎక్స్ వై అనుకుందాం. ఓకే ఎక్స్ వై. సో ఏమంటున్నానంటే ఎక్స్ వైని నేను ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేస్తున్నాను. పాస్ చేసి సెల్ఫ్ డాట్ ఏకి సెల్ఫ్ డాట్ బికి నేను అసైన్ చేస్తున్నాను అనమాట. సో సెల్ఫ్ డాట్ ఏ సెల్ఫ్ డాట్ బి ఏంటంటే అగైన్ ఎప్పుడైతే నేను సెల్ఫ్ అని పెట్టి క్రియేట్ చేశానో అవి క్లాస్ వేరియబుల్స్. నేను ఎక్కడైనా సరే సెల్ఫ్ డాట్ అని చెప్పి క్రియేట్ చేస్తే అవి క్లాస్ వేరియబుల్స్ అన్నమాట. క్లాస్ వేరియబుల్స్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద క్లాస్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు, అలాగైనా యూజ్ చేయొచ్చు. ఓకే. సో నేను క్లాస్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేశాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నేను ఓబీజే ఈజ్ ఈక్వల్ టు ఈసారి నేను మనిపులేషన్ ఇచ్చినప్పుడు నేను ఈసారి 2,3 అని ఇస్తాను, లేదా 4,5 ఇస్తాను, నా ఇష్టం, నేను అలాగనే ఇవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం ఇస్తున్నానంటే ఇక్కడ 4,5 ఇస్తే అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ 4 వై వాల్యూ 5. ఓకే ఎక్స్ వాల్యూ 4 వై వాల్యూ 5 ఇలా. ఓకే ఎప్పుడైతే నేను ఇలా డిక్లేర్ చేశానో ఓబీజే డాట్ యాడ్ అని ఇస్తే 9 వచ్చింది, 4 + 5. అదే ఓబీజే డాట్ మల్టిప్లికేషన్ ఇస్తే 20 వచ్చింది. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ 4, 5 క్రియేట్ చేశాను. లేదు నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను, ఓబీజే 1 అని ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్లో ఏంటంటే ఈసారి 2,3 ఇచ్చాను. ఓబీజే 1 డాట్ యాడ్ అంటే మీకు ఏమొస్తుంది 5 వస్తుంది. అదే ఓబీజే డాట్ యాడ్ అంటే 9 వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారా, ఇంతకుముందు నాకు ఓబీజే 1 ఓబీజే 1 అన్నా సరే నాకు సేమ్ వచ్చినాయి, బట్ ఇప్పుడు డిఫరెంట్ వచ్చినాయి. ఎందుకు అంటే సో ఇక్కడ నేను ఏంటంటే వీటిని క్లాస్ వేరియబుల్ కింద పర్టికులర్ డిక్లేర్ చేశాను. అంటే ఇక్కడ నేను కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేశాను. దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం. ఓకే దీన్ని మనం కన్స్ట్రక్టర్ అంటాం అనమాట. సో కన్స్ట్రక్టర్ని ఇలా డిక్లేర్ చేస్తాం. కన్స్ట్రక్టర్ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం క్లాస్ని క్రియేట్ చేస్తామో అప్పుడే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోద్ది. సో నేను ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తానో ఆటోమేటిక్గా కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోయింది. ఓకే దాన్ని వాల్యూస్ ఇచ్చేసాను 4,5 అని చెప్పి. ఇప్పుడు సెల్ఫ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ బి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి సో నేను ఈ సెల్ఫ్ డాట్ ఏని సెల్ఫ్ డాట్ బిని నేను ఎక్కడైనా యూజ్ చేస్తాను. ఓకే దీని కన్స్ట్రక్టర్. సో కన్స్ట్రక్టర్ అంటే సింపుల్ ఏం కాదు. కన్స్ట్రక్టర్ అంటే మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఆబ్జెక్ట్ క్రియేట్ అయినా కాల్ అయిపోతుంది. మీకు కావాలంటే ఏమంటే ప్రింట్ నేను రాస్తానంటే కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ అని రాస్తాను. సో నేను క్రియేట్ చేస్తాను కదా, ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తానో మీరు అబ్జర్వ్ చేస్తే కన్స్ట్రక్టర్ ఈజ్ కాల్డ్ అని వచ్చింది చూసారా. ఓకే
సో ఎందుకు అంటే ఎప్పుడైతే నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానో అప్పుడే కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోతుంది. అందుకే మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేస్తాం. కన్స్ట్రక్టర్స్ని మనం బేసికల్గా ఎందుకు యూజ్ చేస్తాం అంటే మెయిన్లీ ఫర్ ద క్లా వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి. సో ఇలా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. మల్టిపుల్ ఫంక్షన్స్కి మనం సిమిలర్ కైండ్ ఆఫ్ ఏ వేరియబుల్స్ని పాస్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఈ ఇలా ఇలా మనం డిక్లేర్ చేస్తాం. సో ఇక్కడ మనకు కావాల్సిన వేరియబుల్స్ ఫస్ట్ డిక్లేర్ చేస్తాం. సో దాని తర్వాత ఏంటి ఒకసారి 4,5 ఇస్తే చాలు. నెక్స్ట్ టైం నుంచి మనం ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఆబ్జెక్ట్ మల్టిప్లికేషన్ ఇది ఇస్తే సరిపోతుంది. సో ఇలా ఏంటంటే మనం క్లాసెస్ని యూజ్ చేసి ఓకే మనం మన ప్రోగ్రామ్ని ఇంకా ఈజీ చేయొచ్చు అనమాట. అంటే లైక్ లెట్స్ ఇలా ఎక్స్వై ఒకసారి డిక్లేర్ చేస్తే చేయొచ్చు. మీకు ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమాజిన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ అనమాట. సపోజ్ డేటాబేస్ క్లాస్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. ఓకే సో జస్ట్ నేను సిమ్యులేట్ చేస్తున్నాను, యాక్చువల్ కాదు. సో డేటాబేస్ అని చెప్పి ఒక క్లాస్ని మీరు క్రియేట్ చేస్తారు. డేటాబేస్లో ఏముంటాయి? ఓకే డేటాబేస్లో మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే లెట్స్ ఇదంతా రిమూవ్ చేసేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ డేటాబేస్ క్రియేట్ చేసినప్పుడు ఏముంటుంది? ఫస్ట్ డేటాబేస్కి కనెక్ట్ అవ్వాలి. ఓకే నేను కనెక్ట్ అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను. ఖచ్చితంగా ఓకే కనెక్ట్ అని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమంటారంటే సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఓకే నెక్స్ట్ కనెక్ట్ అయిన తర్వాత డెఫినేషన్, నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో సెల్ఫ్ కామా క్వెరీ. ఓకే ఇక్కడ నేను ఏమంటానంటే ప్రింట్ ఓకే ఎగ్జిక్యూటెడ్ ఇలా రాశాను. సో నా ఇప్పుడు మీరు డేటాబేస్ని మీరు క్రియేట్ చేయాలని కనెక్ట్ అవ్వాలని మీకు ఏం కావాలి? క్రెడెన్షియల్స్ కావాలి కదా. సో క్రెడెన్షియల్స్ ఎలా క్రియేట్ చేస్తారు? క్రెడెన్షియల్స్ అనేవి మీరు కన్స్ట్రక్టర్లో పెడతారు అనమాట. ఇప్పుడు ఏమంటారండి ఇనిట్ సో సెల్ఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సో సిమ్యులేషన్ కూడా నేను ఏమంటానంటే ఇఫ్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హేమంత్ ఓకే ఈజ్ ఈక్వల్ టు హేమంత్ అండ్ ఇఫ్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే నేను ఏమంటానంటే పాస్వర్డ్ ఈక్వల్ టు సపోజ్ లెట్స్ 1 2 3 అండి. ఈజ్ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాలి కదా. సో ఈజ్ ఈక్వల్ టు 1 2 3. ఇక్కడ ఏమంటాను సెల్ఫ్ డాట్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూజర్ నేమ్, ఇక్కడ సెల్ఫ్ డాట్ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు పాస్వర్డ్. సో మన కనెక్షన్ కరెక్ట్గా ఉందో లేదో తెలియాలంటే అలాగా సెల్ఫ్ డాట్ కనెక్ట్ సెల్ఫ్ డాట్ స్టేటస్ అని పెడతాను. సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్ అంటాను. ఓకే సెల్ఫ్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్ అని పెట్టానంటే స్టేటస్ కనెక్షన్ స్టేటస్ అనమాట. కనెక్షన్ స్టేటస్ ఈక్వల్ టు ఫాల్స్ అన్నాను. అంటే కనెక్షన్ స్టేటస్ ఎప్పుడైతే ట్రూ ఉందో అప్పుడు పెరిగి ఎగ్జిక్యూట్ అవుతుంది. కనెక్షన్ స్టేటస్ ట్రూ అవ్వకపోతే ఎగ్జిక్యూట్ అవ్వదు. అప్పుడు నేను ఏం చెప్తానంటే సో ఈ పాస్వర్డ్ ఈజ్ ఈక్వల్ టు రెండు కనెక్ట్ అయితే నేను ఏం చెప్తానంటే సెల్ఫ్ డాట్ కనెక్షన్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో ఇక్కడ ఏం చెప్తానంటే కనెక్షన్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అంటాను. సో ట్రూ అని చెప్పి సో ప్రింట్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తాను. ఒకవేళ ఇన్ కేస్ పాస్వర్డ్ తప్పు అయితే ఎల్స్ ప్రింట్ ఓకే ఇన్కరెక్ట్ పాస్వర్డ్. ఓకే ఒకవేళ యూజర్ నేమ్ తప్పు అయితే ఎల్స్ ప్రింట్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్. ఓకే సో ఇప్పుడు నేను రాశాను ప్రింట్ ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అని రాశాను. ఇక్కడ ఏంటి ఫస్ట్ యూనిట్ కన్స్ట్రక్టర్ రాశాను. కన్స్ట్రక్టర్లో ఏమి ఇస్తున్నాను నేను నాకు డేటాబేస్కి కావాల్సిన కనెక్షన్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను. ఇక్కడ నేను చెక్ చేయాలంటే సెల్ఫ్ డాట్ యూజర్ నేమ్ సెల్ఫ్ డాట్ పాస్వర్డ్ అని అవ్వాలి. ఓకే ఎందుకంటే నేను వీటిని కదా చెక్ చేసేది. సో ఇక్కడ ఏం చెప్పాను కనెక్షన్ స్టేటస్ ఈక్వల్ టు ట్రూ అన్నాను. ఇప్పుడు ఏంటి ఒకవేళ క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇఫ్ సెల్ఫ్ డాట్ కనెక్షన్ స్టేటస్
ఓకే, కనెక్షన్ స్టేటస్ నేను కంపేర్ చేయను, ఎందుకంటే కనెక్షన్ స్టేటస్ అనేది ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ కదా, ఏదో ట్రూ అవుతుంది లేదా ఫాల్స్ అవుతుంది. సో అప్పుడు నేను ఏం చెప్తాను, ఇఫ్ కనెక్షన్ స్టేటస్ కనుక ట్రూ అయితే క్వెరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ, ఒకవేళ కాకపోతే ఇక్కడ ఏమంటానంటే యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద డేటాబేస్, సింపుల్గా రాశాను. సో ఈ ప్రోగ్రామ్ అర్థమైందా? సో ఇక్కడ నేను ప్రోగ్రాంలో నేను చాలా సింపుల్ ప్రోగ్రామ్, ఇక్కడ కన్స్ట్రక్టర్ రాశాను ఫస్ట్, డేటాబేస్ అనే క్లాస్, డేటాబేస్ అనే క్లాస్లో కన్స్ట్రక్టర్ క్లాస్ రాశాను. కన్స్ట్రక్టర్లో ఏమి ఇస్తాను నేను, ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇస్తాను. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని నేను క్లాస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కింద ఇనిషియేట్ చేశాను. నెక్స్ట్ కనెక్షన్ స్టేటస్ అనే కొత్త క్లాస్ వేరియబుల్ క్రియేట్ చేశాను, దాన్ని బై డిఫాల్ట్ ఫాల్స్ అని పెట్టాను. ఒకవేళ నేను యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక కరెక్ట్గా ఇస్తే కనెక్షన్ స్టేటస్ ట్రూ అవుతుంది, కనెక్టెడ్ సక్సెస్ఫుల్ అని అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అయితే ఇన్కరెక్ట్ పాస్వర్డ్, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అయితే ఇన్కరెక్ట్ యూజర్ నేమ్. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా క్వెరీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఫస్ట్ కనెక్షన్ స్టేటస్ చూసుకుంటుంది. కనెక్షన్ స్టేటస్ ట్రూ అయితేనే క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. కనెక్షన్ స్టేటస్ ట్రూ ఎప్పుడు అవుతుంది, నేను ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఇప్పుడు ఏమంటానంటే డిబి ఈజ్ ఈక్వల్ టు డేటాబేస్ అన్నాను. సో డేటాబేస్ అని చెప్పి నేను ఏం ఇవ్వాలి, డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి. ఫస్ట్ కరెక్ట్ యూజర్ నేమ్ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాను. ఓకే 1 2 3 అని ఇచ్చాను. సో యూజర్ నేమ్ ఒక డేటాబేస్ క్రియేట్ చేశాను, డిబి డాట్ కనెక్ట్ అన్నాను. సో డిబి డాట్ కనెక్ట్ అంటే ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసాను కాబట్టి జస్ట్ నేను డిబి డాట్ కనెక్ట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్. ఇప్పుడు ఏంటంటే డిబి డాట్ ఎగ్జిక్యూట్ అని ఇస్తాను. సో డిబి డాట్ ఎగ్జిక్యూట్ అని ఇస్తే ఆల్రెడీ కనెక్షన్ సక్సెస్ఫుల్ కాబట్టి, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వెరీ ఇవ్వాలి. సో ఎగ్జిక్యూట్లో మనకు క్వెరీ ఇవ్వాలి. క్వెరీ ఏమొస్తుంది, సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ అని ఇస్తాను. ఓకే, సో క్వెరీ అని ఇస్తే ఇక్కడ నేను ఎఫ్ ఇవ్వాలి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ ఎగ్జిక్యూటెడ్. సో ఇప్పుడు ఏంటి, నేను క్రెడెన్షియల్స్ ఇచ్చాను, డాట్ కనెక్ట్ అంటే కనెక్ట్ అయింది, ఎగ్జిక్యూట్ అంటే ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డీబీని క్రియేట్ చేశాను. ఓకే, డీబీని క్రియేట్ చేశాను బట్ నేను కనెక్ట్ చేయలేదు. సో కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్ నేను డీబీ డాట్ ఎగ్జిక్యూట్ అన్నాను. ఏముంది, యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద డేటాబేస్ ఉంది. డేటాబేస్కి ఎప్పుడు కనెక్ట్ అయింది, నేను ఎప్పుడైతే డీబీ డాట్ కనెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానో అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సపోజ్ డీబీ డాట్ కనెక్ట్ అని ఎగ్జిక్యూట్ చేసి దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు కావాల్సిన క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను పాస్వర్డ్ తప్పిస్తే, సో డీబీని క్రియేట్ చేశాను బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తప్పించాను, ఇప్పుడు డీబీ డాట్ కనెక్ట్ అంటాను, చూస్తే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఉంది, ఎందుకంటే నా ఒరిజినల్ పాస్వర్డ్ 1 2 3 బట్ నేను ఇక్కడ 1 2 3 4 ఇచ్చాను, అందుకని చెప్పి ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఉంది. సో ఒకవేళ నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తే కనెక్ట్ అయింది, కనెక్ట్ అయితే నాకు క్వెరీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను పాస్వర్డ్ తప్పించి డీబీ డాట్ కనెక్ట్ అంటే ఇన్కరెక్ట్ పాస్వర్డ్ వచ్చి డీబీ డాట్ ఎగ్జిక్యూట్ అంటే యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద డేటాబేస్ ఉంటుంది. ఓకే, సో జనరల్గా మీకు ఇప్పుడు ఈ పర్టికులర్ యూస్ కేస్ బట్టి మీకు ఇప్పుడు అర్థమై ఉండదు వై వీ నీడ్ టు యూజ్ క్లాసెస్ అని చెప్పి. సో క్లాసెస్ ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎప్పుడు కావాల్సింది, మీ డీబీ కనెక్ట్ అయినా సరే యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కనెక్షన్ స్టేటస్ కావాలి. మనం ఒకవేళ డీబీ కనెక్ట్ అయి ఉంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలం, వితౌట్ కనెక్షన్ ఎగ్జిక్యూట్ చేయలేం. సో ఇలాంటి మేనేజ్ చేయడానికి మనకి ఇలా క్లాసెస్ అండ్ ఫంక్షన్స్ అని యూజ్ అవుతాయి. అర్థమైందా కాన్సెప్ట్ ఇది, వై వీజ్ క్లాసెస్, వాట్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్ అని. అవునను కాదను ఏదో ఒకటి చెప్పండి. అర్థమైంది. ఓకే, సో ఇది క్లాసెస్, రేపు కంటిన్యూ చేద్దాం. సో క్లాసెస్లో స్కోప్ ఆఫ్ ది వేరియబుల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మనం క్లాస్ క్రియేట్ చేసినప్పుడు మనం వీటిని రిటర్న్ చేయట్లేదు. సో ఒకవేళ రిటర్న్ చేస్తే ఎలాగా ఏంటి అవి కూడా మనం చూద్దాం. ఓకేనా, ఓకే. సో రేపైతే కంపల్సరీ మీరు ఏదో 10 ప్రాబ్లమ్స్ మినిమం నాకు చూపిస్తే నాకు మీకు అర్థమైంది, నేను చెప్పి అర్థం అవుతున్నాయా. మెయిన్ ఏంటంటే మీకు కాన్సెప్ట్ అర్థం అవడం కాదు, వాడి అప్లికేషన్ అర్థం కావాలి. వాడి అప్లికేషన్ అర్థం కావాలంటే మీరు
అట్లీస్ట్ ఒక 10 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వస్తే నాకు అర్థమవుతుంది. ఓకే, మీకు అప్లికేషన్ అర్థమవుతుంది, కాన్సెప్ట్ అర్థమవుతుందని చెప్పి. ఓకేనా? ఓకే. పడిపోతుంది. ఓకే దెన్ బాయ్.